హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైకా క్రియేషన్స్. ఇప్పుడైతే పెళ్లి రోజు అయితే మార్నింగ్ వచ్చేసి మనకి సాకు తిప్పడం అనే ఉంటుంది నానవై. ఇప్పుడైతే సాకు తిప్పుతారనమాట. చూడండి ఎలా తిప్పుతున్నారో. మనకి ఇక్కడ ఏవో దిష్టికి సంబంధించిన రైసు, తాంబూలము, పసుపు ముద్ద అన్నీ పెట్టి 3 సార్లు దిష్టి తీస్తారనమాట. తీసిన తర్వాత పులగం తిప్పడం అనేది కూడా ఉంటుంది. ఇలా పులగం తిప్పారు, అది 3 సార్లు ఈపు మీద తడుతారనమాట. మాకు ఇది ఒక ఆచారంగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి బ్యాండ్తో వచ్చేసి మగవాళ్ళందరూ కూడా శతమానం ఉంటుంది కదా, పెళ్ళిలో శతమానాలు మట్లు పెడతాను కదా, మెట్టెలు శతమానాలు తీసుకురావడానికి అయితే వెళ్తారనమాట. అందరూ ఇలా పట్టుకుని చూడండి ఫ్రెండ్స్. ఇలా బ్యాండ్తో తీసుకొస్తారనమాట. ఇలా మంచం వేసి మంచం మీద అయితే మనకి బియ్యం పోయాలన్నమాట. ఇలా బియ్యం పోసి ఈ కుండలను అయితే దాని మీద పెడతాము. పెట్టిన తర్వాత ఈ కుండల్లోనే నెక్స్ట్ వాటర్ పోసి మనకి స్నానం అయితే చేస్తారన్నమాట పెళ్ళికొడుక్కి. ఇలా కుండలు తీసుకొచ్చి ఇలా పెడతారు. నెక్స్ట్ వచ్చేసి అతమానాలు అవన్నీ తీసుకెళ్ళి మనకు లోపల దేవుడి గదిలో పెట్టేస్తారన్నమాట. తర్వాత ఈ కుండలకి అవి కూడా మనం దృష్టి కోసం అయితే ఇలా హారతి ఇచ్చేసి ఇవి లోపలైతే పెట్టేస్తారన్నమాట. అంటే పెళ్ళికొడుకు చూడకంటే ఇవి పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి దేవుడి దగ్గర నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాక ఇందులో స్నానం చేయించిన తర్వాత మనకి దీపం పెడతారనమాట. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాలు ఇలా చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పండిట్లో కూర్చోబెట్టి కాలుగూరలు అన్నీ తీసుకుంటాం. ఎలా చేస్తారో చూడండి. తీసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వదిన మరదళ్ళు అయ్యే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఇలా రోకళ్ళు దంచుతున్నారు కదా, వాళ్ళిద్దరు కూడా వదిన మరదళ్ళు అవ్వాలన్నమాట. వాళ్ళిద్దరూ అలా పెరుగులోని ధాన్యంలోని ముంచి ఇలా బొడ్డు మీద పెడతారనమాట. ఇలా 3 సార్లు అయితే చేస్తారు. మేనత్తగానే వాళ్ళు చేస్తారన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇలా 3 సార్లు చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి తలకి కటింగ్ అయితే చేస్తారన్నమాట. అంటే ఆడపిల్లని వచ్చేసి చెంగు వేయడం అని అంటారు. మీలో ఎవరికైనా ఇలా చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలా చెంగుని అయితే వేయమంటారు ఆడపిల్లని, ఆడపడుచుని వచ్చేసి ఆ కట్ చేసిన వెంట్రుకలు అయితే అందరూ వేస్తారు. వేసిన తర్వాత అందరూ డబ్బులు అయితే వేయమన్నారన్నమాట. మా వాళ్ళంతా ఫుల్ అడవాడు చేస్తారనమాట. ఎక్కువ డబ్బులు అడుగని. నాకైతే మా అమ్మగారు డబ్బులు వేసే వరకు నేనైతే ఇప్పుడు ఆ చెంగు తీయనని చెప్తున్నాను అనమాట. ఎంత వేస్తారో చూసి అప్పుడే తీస్తానని చెప్తున్నాను. ఇలా సరదాగా అయితే జరుగుతుందండి. సాయంత్రం టైంలో అయితే ఇలా పెళ్లి రోజు ఈవినింగ్ అయితే కాలుగోలు తీయడం అయితే జరుగుతుంది అనమాట. నాకు కంపల్సరీ ఎక్కువ వేయమని చెప్తున్నాను నేను ముందే డబ్బులు. మా అమ్మ అయితే ఒక 2000 అయితే వేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కాలుగూరలు అయిపోయిన తర్వాత నీళ్లు తేడానికి అయితే వెళ్తారండి. మేనమామ అయితే కావిడి వేస్తారనమాట. మా చిన్న మావయ్య అయితే కావిడి వేసారనమాట. ఈ కావిడి దగ్గర మనకి కావిడితో నీళ్ళు తీసుకొస్తారండి. అంటే ఎత్తడి బిందెల్లో కావిడిలో నీళ్ళు తీసుకొచ్చి మనం ఇందాక వేసాం కదా కుండల్లో అయితే వేస్తారన్నమాట. వచ్చిన వాళ్ళకి డబ్బులు కానీ బట్టలు కానీ పెట్టాలి. మనకైతే ఇప్పుడైతే ఇలా పట్టడానికైతే ఇప్పుడైతే చూడండి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళందరూ కూడా కుండల్లో వేస్తారనమాట. ఈ బిందెతో పెట్టి ఇప్పుడు స్నానం అయితే చేస్తాం ఫ్రెండ్స్. చూడండి